మన దేశంలోని ఎమర్జెన్సీని ఎన్నిసార్లు విధించారనేది చాలామంది తెలియదు, కొంత తెలుసుకున్నారు. 1975 జూన్ 25న భారతదేశంలో ఎమర్జెన్సీ విధించబడిన సంగతి అందరికీ తెలిసిందే. నిజానికి 1962 నుంచి 1968 వరకు మన దేశంలో ఎమర్జెన్సీ విధించబడిన విషయం చాలామందికి తెలియదు. 1962 నుంచి 68 వరకు దేశంలో ఎమర్జెన్సీ విధించబడింది అనమాట. చైనా యుద్ధం వల్ల ఆనాటి ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ దేశంలో అత్యధిక విధించారు. అలాగే 1971 నుంచి 77 వరకు బంగ్లాదేశ్ యుద్ధ సమయంలోని వివి గిరి అత్యధిక పరిస్థితిని విధించారన్నమాట. ఇందిరాగాంధీ మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన 1966లోను, రెండోసారి ప్రధాని 1978లోను మన దేశం అత్యధిక పరిస్థితుల్లో ఉంది. అయితే ప్రజల మీద ఆ పరిస్థితి ప్రభావం పెద్దగా లేదు. కానీ 1975 మొదటిసారి అంతర్గత ఎమర్జెన్సీ విధించబడిందనమాట. అత్యంత వివాదాస్పదమైన నిర్ణయంగా తీసుకుని ఇందిరాగాంధీ మీద మచ్చ ఇప్పటికీ తొలగిపోలేదు. అయితే 19 నాటి పరిస్థితులు రాజకీయం ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటే ఎలా ఉన్నదో చూడాలన్నమాట. 1966 జనవరి 25న ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారన్నమాట. భారత సోషలిస్ట్ ప్రభావాలను ఇందిరాగాంధీకు క్యాపిటలిస్ట్ భావజాలని బలపరిచి మొరార్జీ దేశాయ్ వంటి నాయకుల నుంచి అడుగడుగున అవరోధాలు ఎదురవుతూనే వచ్చాయన్నమాట. అంటే ఇందిరాగాంధీ 1966 జనవరి 26న భారత ప్రధాని అయిన కాడ నుంచి అప్పుడు ఇందిరాగాంధీకి సోషలిస్ట్ భావజాలం ఉండేది, మొరార్జీ దేశాయ్కి క్యాపిటలిస్ట్ భావజాలం ఉండేదన్నమాట. వీరిద్దరికీ మధ్య పొసగేది కాదు. 1962లో నెహ్రూ నాయకత్వంలో 360 సీట్లు గెలిచిన కాంగ్రెస్ 1960లో ఇందిరాగాంధీ నాయకత్వంలో 243 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. ఏదైనా సంపూర్ణ చికిత్సే కానీ కాంగ్రెస్ నిలబడే అవకాశం కనిపించడం లేదని ఆ సమయంలో ప్రధాని ఇందిరాగాంధీ అని నెహ్రూ సంకల్పించి అమలు చేయలేకపోయిన అవడి కాంగ్రెస్ తీర్మానాన్ని దులుపు బయట తీశారన్నమాట. ఉప ప్రధాని మొరార్జీ చేతిలో ఉన్న ఆర్థిక శాఖను తనే తీసుకుంది ఇందిరాగాంధీ. ఫలితంగా మొరార్జీ దేశ ఉప ప్రధాని పదవికి రాజీనామా చేశారు. వెంటనే బ్యాంకుల జాతీయకరణను ప్రకటించింది ఇందిరాగాంధీ. 1969 జూలై 15 నాటికి 50 కోట్ల మించి ఉన్న డిపాజిట్లు 14 బ్యాంకులు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేశారన్నమాట. దారిద్ర్యాన్ని తొలగిద్దాము నినాదంతో సొంత ఏజెండాను అమలు చేయడానికి ప్రారంభించింది ఇందిరాగాంధీ. కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు నానాటికి రచకెక్కసాగాయన్నమాట. ఇందిరాగాంధీ తెచ్చిన బ్యాంకుల జాతీయకరణ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. రాజభరణాలు రద్దు చేస్తూ ఇందిరా తీసుకున్న నిర్ణయాన్ని కూడా లోక్సభ ఆమోదించిన రాజ్యసభలో పాస్ కాలేదు. మరోపక్క దేశాన్ని మిలిటరీ స్వాధీనం చేసుకుంటుందని పుకార్లు బలంగా వినిపించాయి అన్నమాట. ఇక 1974లో గుజరాత్లోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో హాస్టల్ మెస్ ఛార్జీ పెంపుదలను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన విద్యార్థుల ఆందోళన అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్భాయ్ పటేల్ వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం చెందిందన్నమాట. పైకి ఈ ఉద్యమం చిమన్భాయ్ పటేల్ వ్యతిరేకంగా జరుగుతున్నట్లు కనిపించినా వాస్తవంగా ఇందిరాగాంధీకి వ్యతిరేక ఉద్యమంగా జరిగిందనమాట. సాక్షాత్ జయప్రకాష్ నారాయణ రంగంలో దిగడంతో దాని విలువ మరింతగా పెరిగిందనమాట. ఏనాడు ఏ పదవి ఆశించని ఈ గాంధీ విప్లవగాడు గుజరాత్ ఉద్యమంలోకి రావడంతో ఇందిరాకి కష్టాలు మొదలయ్యాయి. సరిగ్గా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న 1975 జూన్ 12 నాడే ఇందిరా శిబిరంలో మరో బాంబు పేలింది. రాయ్బరేలీ నుంచి లోక్సభకు ఎన్నికైన ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. జయప్రకాష్ నారాయణ, మొరార్జీ దేశాయ్ వంటి అగ్రనాయకులు ఇందిరా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ రామలీలా మైదానం జరిగిన భారీ బహిరంగ సభలో జయప్రకాష్ నారాయణ కూడా మాట్లాడారు. అర్హత కోల్పోయిన ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వులను పాటించవద్దని మిలిటరీ పోలీసులకు పిలిపించారు. విద్యార్థి కాలేజీ వెళ్ళడం మానేసి మరో స్వతంత్ర పాలన దూకాలని జయప్రకాష్ నారాయణ పిలిపించారన్నమాట. 1970 జూన్ 25 అర్ధరాత్రి ఆర్టికల్ 352 అనుసరించి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో అత్యధిక పరిస్థితిని విధించినట్లు ప్రకటన చేశారు. రాష్ట్రపతికి ఇందిరా వెంటనే అత్యధిక సిఫార్సు చేసిన ఉత్తరంలోని క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా సిఫార్సు చేస్తున్నారని, ఈ విధంగా చేయకుండా బిజినెస్ రూల్స్ ప్రకారం ఎమర్జెన్సీ ప్రకటన నెలలోపే అంటే 1975 జూలైలో లోక్సభ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ఆమోదించింది. 2 రోజులు తెచ్చిన తర్వాత 336 మంది అనుకూలంగా 56 మంది వ్యక్తిగతంగా లోక్సభలో ఓటేశారు అన్నమాట. అప్పట్లో ఎమర్జెన్సీకి లోక్సభ కూడా ఆమోదించింది అన్నమాట ఎమర్జెన్సీని. ఇది ఒక చీకటి రాజ్యమని, ఆమె ఇందిరాగాంధీ ఒక నియంతని, రాజ్యాంగం తొంగలో తొక్కేసిందని ఆమె వ్యతిరేకులు అంటూనే ఉంటారు. యశ్పాల్ కపూర్ అనే ఆఫీసరు స్పెషల్ డ్యూటీ తన రాజీనామా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి జనవరి 13 పంపించారన్నమాట. 1970 జనవరి 25 ప్రెసిడెంట్ ఆమోద ముద్ర పడింది. ఆ ఉత్తర్వులోనే జనవరి 14 నుంచి అతను ఉద్యోగంలో లేడని స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ ఎత్తివేయడం, ఎన్నికలు పిలుపునివ్వడం, ఎన్నికలు ఇందిరాగాంధీ పార్టీ ఓడిపోవడం, నిశ్శబ్దంగా అధికార మార్పు జరిగిపోవడం, ఈ చర్యలు కూడా ఆవిడ నియంత్రణలో భాగంగా జరిగేది. దేశమంతటా చీకటి పనులు వ్యతిరేకిస్తూ ఓటు వేస్తే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ఇందిరాకి 42 సీట్లకు 47 సీట్లు గెలిచింది.
ఎమర్జెన్సీ దేశ ప్రజలు అధిక శాతం వ్యతిరేకించారు. కానీ ఎమర్జెన్సీ విధించకుండా 1970 జూన్ 26 తర్వాత కనీసం ఒక్కరోజైనా ఆమె పరిపాలించగలిగిందా? ఇందిరాయకుండా బత్యామ పరిమితులు ఏంటి అని చూస్తే 2 పార్లమెంట్ రద్దు చేసి వెంటనే పనికిపోవడం. 1952 నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ ఏ పార్టీ 50% ఓట్లు సంపాదించగలవలేదు. 1984లో ఇందిరా హత్యానంతరం 404 లోక్సభ సీట్లు గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ పోలిన ఓట్లు 50% లేవు. అలాంటిది ఒక స్టే చేయబడ్డ పూర్తిగా టెక్నికల్ అయిన కోర్టు తీర్పును అడ్డు పెట్టుకుని ప్రధాని గద్దె దిగాలంటే ఎలాంటి దుష్టాంతరం ఏర్పడుతుంది? స్వతంత్ర జనసంఘం వంటి కాపిలిస్ట్ పార్టీలు సోషలిస్ట్ ఇందిరాని ఎలాగైనా దింపేయాలని అనుకున్నప్పుడు లొంగిపోవాలా, తిరగబడాలా? ఇందిరాగాంధీ తిరగబడింది. పర్యాస ఎన్నికల్లో ఓడిపోయింది. పరస్పర విరుద్ధ సిద్ధాంతం కలిగి వారందరూ కలిసి 2 ఏళ్ళలో ఏ పరిపాలన చేశారో దేశం చూసింది. ఇందిరాకో బులావో దేశ్కో బచావో అంటూ 1980లో మళ్ళీ ఆమెను పిలిచి ప్రధానమంత్రిని చేశారు. అది చీకటి కోణం అనమాట. ఇది ఎమర్జెన్సీ చీకటి కోణం అంటే ఎమర్జెన్సీకి ముందు ఇందిరాని మళ్ళీ తీసుకుని వచ్చి దేశాన్ని రక్షించారు. ఎమర్జెన్సీ జరిగిందన్న ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.